ఒక ఇండియన్ సైంటిస్ట్ వాళ్ళ టీంతో కలిసి రాత్రింపగళ్ళు నిద్రా తెప్పులు మానేసి ఒక రాకెట్ని ఫస్ట్ టైం అన్నమాట. ఈ యొక్క రాకెట్ SLV-3 రాకెట్ని అయితే ఇండియాలో డిజైన్ చేశారు. ఈ యొక్క సైంటిస్ట్ టార్గెట్ ఏంటంటే ఈ యొక్క SLV-3 రాకెట్ని ఉపయోగించుకొని రోహిణి శాటిలైట్ని స్పేస్లోకి పంపించాలన్నమాట. ఇది కంప్లీట్లీ ప్యూర్లీ మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ, ఎక్కడ కూడా ఫారెన్ టెక్నాలజీ వాడలేదు. సో యూజువల్లీ సైంటిస్టులకి మీద చాలా ప్రెజర్ ఉంటుంది అండ్ చాలా ప్రెస్టేజ్ ఇష్యూ కూడా. సో ఆ రోజు రానే వచ్చింది. ఆగస్ట్ 10న 1979లో ఈ యొక్క రాకెట్ని అయితే ఎక్స్క్లూజివ్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క రాకెట్లో అయితే టోటల్గా 4 స్టేజెస్ ఉంటాయి. అనుకోకుండా చిన్న టెక్నికల్ ఇష్యూ వచ్చింది స్టేజ్ 3 దగ్గర. సో ఆ కారణం చేత ఈ రాకెట్ అయితే స్టేజ్ 3 దగ్గర అయితే ఫెయిల్ అయిపోయింది. సో ఒక్కసారిగా బయట ప్రపంచం గురించి తర్వాత మాట్లాడుకుందాం. మన ఇండియన్స్ అయ్యుండి చాలా మంది కూడా ఈ యొక్క సైంటిస్ట్ని ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్ట్కి లీడింగ్ హెడ్గా ఉన్నారో, బిగ్ రోల్ ప్లే చేస్తున్నారో, ఆ యొక్క సైంటిస్ట్ని మన ఇండియాలో ఉన్న చాలామంది కూడా విమర్శించడం మొదలెట్టారు. నీ వల్ల భారతదేశానికి ఆర్థిక నష్టమే కాకుండా ఈరోజు భారతదేశం ప్రపంచం ముందు తలెత్తుకోకుండా లేకుండా చేసామని చెప్పి ఈ యొక్క సైంటిస్ట్ని అయితే క్రిటిసైజ్ చేయడం మొదలెట్టారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క సైంటిస్ట్ ఇవన్నీ పట్టించుకోకుండా కేవలం తన యొక్క ఫోకస్ని ఆ గోల్ మీదే ఉంచడం జరిగింది. ఇంత దారుణంగా అవమానించబడిన వ్యక్తి ఎవరో కాదు, మనందరం ఎంతో ప్రేమించే డాక్టర్ అబ్దుల్ కలాం గారు.